గాస్పల్ ప్రైర్ మినిస్ట్రీ వీక్షకులకు నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు ఒక మిషనరీ మ్యాన్ కోసం మనం తెలుసుకుందాం. అతని పేరే జాన్ గిబ్సన్ ప్యాటన్. జాన్ జీ ప్యాటన్ స్కాట్లాండ్లో ఒక భక్తి కలిగిన కుటుంబంలో 1824వ సంవత్సరంలో జన్మించాను. ఇతని తండ్రి ఒక చిన్న వ్యాపారస్తుడు. అయితే పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ ప్రార్థనలో ఎక్కువ సమయం గడిపేవాడు. తన తండ్రి పవిత్ర జీవితాన్ని చూసిన ప్యాటన్ చిన్న వయస్సులోనే క్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించెను. 12 సంవత్సరాల వయస్సులోనే గ్రీకు, లాటిన్ భాషలు అభ్యసిస్తూ తండ్రికి వ్యాపారంలో తోడ్పడేవాడు. తరువాత దేవుని సేవ చేయాలనే ఆశతో వేదాంత విద్యను కూడా అభ్యసించెను. పేదవారి మధ్య సేవ చేస్తూ త్రాగుబోతులు, వ్యభిచారులు, నాస్తికులుగా ఉన్న వారి మధ్య క్రీస్తు ప్రేమను ప్రకటించి అనేకులను యేసు వైపు త్రిప్పేవాడు. అంతేగాక ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో అనేకులు క్రీస్తును నెరకకనే మరణిస్తున్నారని తెలుసుకున్న ప్యాటన్ వారి మధ్యకు మిషనరీగా వెళ్ళి సేవ చేయాలని ఆశపడి ప్రార్థించెను. న్యూ హైబ్రిడిస్ దీవులలో మిషనరీ అవసరతను గుర్తించెను. దేవుని పిలుపును విని నరమాంస భక్షకులు జీవించే ఆ దీవులకు వెళ్ళుటకు సిద్ధపడెను. కొందరు నీవు వాళ్ళ మధ్యకు వెళ్తే నిన్ను వాళ్ళు చంపుకొని తినేస్తారని భయపెట్టారు. అయితే జాన్ ప్యాటన్ ధైర్యముగా, ఎలాగూ నేను చనిపోయిన తర్వాత సమాధిలో నన్ను పాతిపెట్టినప్పుడు నా శరీరాన్ని పురుగులు తినక తప్పవు. కాబట్టి క్రీస్తు కొరకు నేను జీవించినప్పుడు నన్ను నరమాంస భక్షకులు తిన్నా చింతెందుకు అనేవాడు. నేను బ్రతికినా చనిపోయినా క్రీస్తు కొరకే అంటూ తన 33వ ఏట అనగా 1857వ సంవత్సరంలో వారి మధ్యకు తన భార్యతో పాటు సేవకు వెళ్ళెను. టానా అనే ద్వీపంలో ప్రవేశించెను. ఆ దీవులలో అనేక తెగలు ప్రజలు జీవించేవారు. ఒక తెగతో మరొక తెగ వారు పోరాడుకొనుచు జయించిన వారు మరణించిన వారి శరీరాలను భక్షించుచుండేవారు. వారి క్రూరత్వాన్ని, మూఢత్వాన్ని చూచిన ప్యాటన్ కన్నీటితో వారి కొరకు ప్రార్థిస్తూ ధైర్యముగా అటువంటి నరమాంస భక్షకుల మధ్య పరిచర్య చేయుటకు ముందుకు సాగెను. వారు బహుమూఢ ఆచారములు కలిగిన జనులు, మంత్రములు, తంత్రములు నమ్ముచు బలులు అర్పించుచుండేది వారు. అచ్చట వాతావరణం బహు కలుషితమైనందున ప్యాటన్ భార్య, చిన్న బిడ్డ కూడా వ్యాధిగ్రస్తులై త్వరలోనే మరణించిరి. జ్వరంతో ప్యాటన్ కూడా బాధపడుచున్నాను. తానే స్వయంగా తన చేతులతో సమాధులు త్రవ్వి తన భార్యను, బిడ్డను పాతిపెట్టవలసి వచ్చినది. అయినను ప్రభువే నన్ను ఆదరిస్తున్నాడు. ఆయన సాన్నిధ్యం నాతో లేని ఎడల నాకు మతి చలించియుండును అంటూ పట్టు విడవని ప్యాటన్ నరమాంస భక్షకుల మార్పు కొరకు పట్టుదలతో ప్రార్థించుచుండెను. ఆ జనుల మధ్య బహు సహనముతో క్రీస్తు ప్రేమను చూపించుచు సంజీల ద్వారా యేసు ప్రభును గురించి చెప్పుచు వారి భాష నేర్చుకొనిచుండెను. అనేకసార్లు అతనిని చంపడానికి వచ్చిన ఆ నరమాంస భక్షకుల బారు నుండి ప్రభువే తప్పించెను. ఆ తరువాత దగ్గరగా ఉన్న అనీవా ద్వీపంలోకి కూడా వెళ్ళి వారి భాష నేర్చుకొని వారి మధ్య బహు సహనముతో ప్రయాసపడెను. ఆ అనాగరికులు నీరు ఆకాశం నుండి కురుస్తుందని మాత్రమే ఎరుగుదురు. ఒకప్పుడు నీటికి బహు కొరత కలుగగా ప్యాటన్ ఒక బావిని త్రవ్వడం ప్రారంభించాడు. ఆయన చేస్తున్నది ఎవరికి అర్థం కానందున భయపడి వారెవరూ బావి దగ్గరకు రాకపోగా ఇంచుమించు ఆయన ఒక్కడే బావిని త్రవ్వి ఆ బావి నీటిని వారికి అందించెను. అది చూసిన ఆ ప్రజలు ఆశ్చర్యపడి ప్యాటన్ దేవుడే, నిజమైన దేవుడు అని అనుచు క్రీస్తును తమ ప్రభువుగా అంగీకరించిరి. అనీవా ప్రజలు బహు అనాగరికులు. స్త్రీలు కొద్ది వస్త్రాధరణ ధరించేవారు. పురుషులు, చిన్న బిడ్డలు దాదాపు దిగంబరులుగా ఉండేవారు. వీరు పాములను ఆరాధించేవారు, చిన్న బిడ్డలను బలిచ్చేవారు. అయితే జాన్ ప్యాటన్ ప్రయాస, ప్రార్థన వలన వీరు ఆ కార్యములను విడిచి రక్షించబడిరి. అనీవా యందు నమాకై అను నాయకుడు మొదట ప్రభువు అంగీకరించెను. తద్వారా అనేకులు మారిరి. చివరికి కన్నీటి ప్రార్థనతో, పట్టుదలతో వారి మధ్య చేసిన పరిచర్య వలన ఆ న్యూ హైబ్రిడిస్ దీవులలోని 7 మైళ్ళ పొడవు 2 మైళ్ళ వెడల్పు ఉన్న అనీవా ద్వీపవాసులంతా క్రీస్తును అంగీకరించారు. 1899లో ప్యాటన్ అనీవా భాషలో కొత్త నిబంధన గ్రంథాన్ని సిద్ధపరిచెను. 80 ఏండ్ల వయసులో ప్యాటన్ను విశ్రాంతి తీసుకోమని వైద్యులు ఎంతగా చెప్పినను లెక్క చేయక
ఉత్తరములు వ్రాయుటలోను, కాలినడక గృహాలు దర్శించి ప్రార్థించటలోను, అర్ధరాత్రి వరకు లేఖలు వ్రాయిచు బైబిల్ను తర్జుమా చేయుటలోను గడిపేవాడు. ప్రతిరోజు ఏదో ఒక పని దేవుని కొరకు చేయనిదే కొంచెమైనా విశ్రాంతి తీసుకొనుటకు ఇష్టపడేవాడు కాదు. అలాగూ నా అంతిమ శ్వాస వరకు నేను సేవలో కొనసాగుతానన్న జాన్ పేటన్ ప్రపంచంలోని పలు ప్రాంతములను సంచరించి ప్రభు తనకు అప్పగించిన గొప్ప సేవ చేసెను. తన 83వ ఏట అనగా 1907 జనవరి 28వ తేదీన ప్రభు సన్నిధికి చేరెను. అచ్చటనున్నవారు అతడు మరణించుచుండగా ఆయన ముఖముపై పరలోకపు వెలుగును చూచి పరిశుద్ధ స్థలములో నిలిచియున్న అనుభవమును పొందిరి. ప్రియమైన దేవుని క్రైస్తవ్యమా, ఈ మిషనరీ స్టోరీ ఆలకించిన వారందరూ కూడా ఒక మంచి తీర్మానం మనం తీసుకుందాం. అవును కదా, ఇప్పుడు మనకి అన్ని సౌకర్యాలు బాగున్నా కూడా దేవుని సేవలో, దేవుని పరిచర్యలో ముందుకు వెళ్ళలేకపోతున్నాం. కానీ జాన్ గిబ్సన్ పేటన్ అసౌకర్యాలలో కూడా మనుషులు తినే చోట దేవుని పరిచర్య చేసి నమ్మకంగా జీవించాడు. అటువంటి జీవితం మనమందరము కూడా జీవింతుముగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.